సిలువ అంటే అన్యాయంగా నిందలు మోయటం. సిలువ అంటే ఎవడో చేసిన తప్పులకు మనం దెబ్బలు తినడం. సిలువ అంటే అన్యాయపు తీర్పు పొంది కొనిపోబడడం. సిలువ అంటే శారీరకంగా హింసించబడడం. సిలువ అంటే దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో అన్న పరిస్థితి రావడం. నా దేవా నన్ను ఎందుకు వదిలేశావని రక్షకుడే ప్రార్థన చేశాడు. అది సిలువలో భాగం. దేవుడు కూడా జవాబు ఇవ్వట్లేదు. దేవుడు నన్ను వదిలేశాడేమో అనే ఆ మనోవేదన సిలువలో భాగం. యేసు సిలువ మీద వేలాడుతున్నప్పుడు నీతో కూడా చావాల్సి వచ్చినా నిన్ను వదిలిపెట్టను అన్నాడు పేతురు. అడ్రస్ లేకుండా పోయాడు. నువ్వంటే ప్రాణాలు ఇచ్చేస్తామన్న వాళ్ళు కూడా కంటికి కనిపించకుండా పోతారు. అది సిలువ. ఇదంతా మోయాలి. ఇదంతా మోసి నువ్వు స్థిరంగా నిలబడితే మంచి మంచి శ్రేష్ఠులైన దావీదు వంటి దేవుని గొర్రె పిల్లలకు నీ బ్రతుకులో పచ్చిక బయళ్ళు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.